క్రోధి నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను భక్తి రస సంగీత సంస్థ కళావాహిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళావాహిని కళ్యాణ మండపంలో శ్రీ క్రోధిని నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలిత పండితులు కూచి శ్రీహరిమన్నార్ పంచాంగ శ్రవణం చేసి ఈ ఏడాదిలోని అన్ని రాశుల వారి ఫలితాలు తెలియజేశారు. మంజరి సంగీత కళాశాల విద్యార్థులచే ఉగాది సంగీత కచేరీ జరిగింది. అనంతరం శ్రీసూర్య నృత్య నికేతన్ విద్యార్థులచే నాట్య ప్రదర్శన జరిగింది. శ్రీసూర్య నృత్య నికేతన్ నాట్యాచారిణి ఎం మహాలక్ష్మి పర్యవేక్షణలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. కార్యక్రమంలో శ్రీప్రకాష్ విద్యాసంస్థల అధినేత విజయప్రకాష్ ముఖ్య అతిథిగాను, అల్లూరి సీతారామరాజు స్మారక కళావేదిక అధ్యక్షులు కర్రి అచ్యుతరామరెడ్డి విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కృష్ణమాచార్యులు కార్యక్రమ వివరాలు మీడియాకు వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు నల్లమిల్లి మణిబాబు, గరికిపర్తి నమశివాయ, తురగ సూర్యరావు, భాస్కర్ రామ్, కుంచికా లక్ష్మి, చెక్క ప్రభావతి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం తెలుగు వాగ్గేయకాలైన త్యాగరాజు, అన్నమయ్య, రామదాసు మరి పండగ పాటలు ఒక అరగంట సేపు కార్యక్రమం జరుగుతుంది. మరి అనంతరం శ్రీ సూర్యానుజ నికేతన్ శ్రీమతి మహాలక్ష్మి గారి నిర్వహణలో నాట్య కార్యక్రమం 30 మంది నాట్య కళాకారులు చేశారు. అత్యంత అద్భుతంగా వేదిక మీద నాట్య కార్యక్రమం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేతలు శ్రీ విజయప్రకాష్ గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ యొక్క కొత్త సంవత్సర మ్యాగజైన్ సత్కళావాహిని మాసపత్రికను మరి చిన్నారుల యొక్క కళాకారులకి బహుమతి ప్రదానం చేయనున్నారు. మరి ఒకసారి ఉగాది శుభాకాంక్షలు అట్లాంటి ప్రజానికి అందిస్తున్నాము. ఈ నెల 17వ తారీఖుని సత్కళావాహిని సంస్థ ప్రాంగణంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. కావున పట్టణ ప్రజలకు భక్తులకి అందరికీ ఆహ్వానం పొందుతూ క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు తెలుస్తూ